హలో గాయ్స్, ఇవాళ నేను అందరికీ నచ్చే బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ రెసిపీ చెప్పబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, బాయిల్డ్ ఎగ్స్, ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా అండ్ పఫ్ పేస్ట్రీ షీట్స్. ఇవి మనకి ఈజీగా ఆన్లైన్లో దొరుకుతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో సరిపడంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం చిట్లాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ మీకు సరిపడంత వేసుకోండి. ఇప్పుడు దాన్ని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఆనియన్స్ ఇలా మగ్గాక కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకోవాలి. ఇలా సాల్ట్ అండ్ పసుపు ముందే వేసుకోవడం వల్ల మనకు ఆనియన్స్ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి, లేదా అడుగు పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇలా కలుపుతూ పచ్చివాసన పోయాక మనం ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇందులో నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేస్తున్నాను. మీకు కావలిస్తే క్యారెట్స్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్, హెల్తీ కూడా. ఇలా గ్రీన్ పీస్ వేయడం వల్ల కొంచెం ఫైబర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కారం, ఉప్పు, ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసేస్తున్నాను. ఉప్పు ముందు వేసాం కాబట్టి సరిపడంత వేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పేస్ట్రీ షీట్స్ ఓపెన్ చేసుకుందాము. ఇందులో మనకు టోటల్గా 3 షీట్స్ వస్తాయి. ఒక్కో షీట్లో మనకు 3 పఫ్స్ అవుతాయి. చూపిస్తాను ఎలా ఉంటుందో. ఫస్ట్ ఇది ఫ్రోజన్ ఉంటుందండి, సో ముందే తీసి మనము కొద్దిసేపు ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టుకోవాలి. ఇలా షీట్స్ని ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇవి 3 షీట్స్ అవుతాయి. ఇలా కట్ చేసుకొని ఒక షీట్ మనం పెట్టుకొని అందులో 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం పెద్దగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకోవడం వల్ల మనకి బాయిల్డ్ ఎగ్ ఇంకా కర్రీ పెట్టడానికి స్పేస్ సరిపోతుంది, లేదా అంత చిన్న దాంట్లో మనం పెట్టలేము. ఇలా రోల్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ కొంచెం కర్రీ పెట్టేసి దాంట్లో హాఫ్ కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ కూడా దాని మీద పెట్టేసేద్దాం. ఇలా బాయిల్డ్ ఎగ్ పెట్టేశాక పఫ్ని క్లోజ్ చేసేద్దాం. పఫ్ క్లోజ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ అంటించుకోండి. వాటర్ పెట్టి క్లోజ్ చేయడం వల్ల మంచిగా స్టిక్ అవుతుంది. ఇలా మళ్ళీ కొద్దిగా వాటర్ పెట్టుకొని మళ్ళీ స్టిక్ చేసుకుందాం. ఇలానే మనం మిగతా పఫ్స్ అన్నీ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో ఎగ్ వైట్స్ తీసుకొని దాన్ని పఫ్స్ పైన మనం లైట్గా బ్రష్ చేసుకోవాలి. ఇలా బ్రష్తో అప్లై చేసుకోవడం వల్ల మనకి పఫ్స్ది కలర్ మంచి డార్క్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఇలా అన్ని వాటిపై అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఓవెన్ని 400 డిగ్రీ ఫారెన్హీట్లో ప్రీహీట్ చేశాను. ప్రీహీట్ చేసిన ఓవెన్లో పఫ్స్ పెట్టేద్దాము. పఫ్స్ పెట్టేసి ఇది 20 to 25 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఇలా మనకు పఫ్స్ రెడీ అయిపోతాయి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ఈ పఫ్ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టు తేజస్ కిచెన్.